ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ ప్రవళిక, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. నేను ఈరోజు పళ్ళు తీయించేసుకున్న తర్వాతకి పాటించవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడబోతున్నాను. మనం పళ్ళు తీయించేసుకున్న తర్వాతకి కొన్ని జాగ్రత్తలు అనేది పాటించవలసి ఉంటుంది. ఇవి పాటించకపోతే ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ అరికట్టడానికి మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫస్ట్ ఏంటంటే మనకి పన్ను తీసేసిన తర్వాతకి కాటన్ పీస్ కొంచెం గాజులో పెట్టేసి మనకు పెడుతుంటారు. అది ఎందుకు అంటే మనకి అది కొరికి పట్టి ఉంచాలని చెప్తారు. అది కొరికి పట్టి ఉంచినప్పుడు మనకి ఏమైనా బ్లడ్ బ్లీడ్ అవ్వకుండా మనకు కాపాడుతుంది. అది ఏదైతే ఆ కాటన్ ఉందో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు కొరికి పట్టి ఉంచాలి. తర్వాతకి ఆ కాటన్ అనేది తీసేసి చల్లగా అంటే ఐస్ క్రీమ్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానీ, ఏదైనా కూల్గా ఉన్న మిల్క్ షేక్స్ కానీ మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎనాస్థీషియా ఇచ్చి కొంచెం మత్తు వస్తుంటుంది కదా, అదంతా రిలీవ్ అవ్వడానికి మనం ఈ కూల్గా ఏదైనా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఏంటంటే మనం 24 గంటల వరకు కూడా నోట్లో ఏమన్నా ఉమ్ము వచ్చినా, లాలాజలం వచ్చినా దనేది బయటికి ఉమ్మరాదు. ఎందుకు అంటే మనకి ఫస్ట్ ఏంటంటే రక్తం గడ్డకడుతుంది. రక్తం గడ్డకట్టింది హీలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అనమాట. అది హీల్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మనం బయటికి ఉమ్మకూడదు. అలాగే మనం బ్రష్ చేసుకునేటప్పుడు సాఫ్ట్ బ్రిజిల్స్తో కానీ, ఒకవేళ అంటే ఆ ఏరియాలో కొంచెం పెయిన్ అలాంటిది ఏమన్నా ఉంటే మనం ఒక వేలితో మనం దాన్ని బ్రష్ చేస్తూ ఉండాలి అనమాట. ఇంకా ఏంటంటే మనం ఏదైనా గట్టిగా బ్రష్ చేసేటప్పుడు ఉమ్మేస్తాం కదా, అది కూడా మనం చేయకూడదు. ఎందుకంటే గట్టిగా ఉమ్మేసినప్పుడు ఈ బ్లడ్ క్లాట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలా కూడా చేయకూడదు. ఏదైనా వాటర్ పుక్కలించాలన్నా గట్టిగా కాకుండా జస్ట్ నార్మల్గా పోసేసుకొని వాటర్ నోట్లో బయటికి ఉమ్మాలి. టీ, కాఫీ ఇలాంటి ఏమన్నా అలవాట్లు ఉంటే వాళ్ళు కొంచెం చల్లార్చుకొని తాగాలన్నమాట. అలాగే వేడివేడిగా కానీ, కారంగా కానీ ఇవేమీ తీసుకోకూడదు. ఒక వారం రోజులు ఇవన్నీ పాటించవలసి వస్తుంది. అలాగే ఆల్కహాల్ కానీ, మనకి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఒక వారం రోజులు అవన్నీ దూరం పెట్టేయాలి. ఇలాంటి పద్ధతులన్నీ పాటించాలి. ఈ పద్ధతులన్నీ పాటించకపోతే ఏమవుతుందంటే మనకి అది హీల్ అవ్వదు. హీల్ అవ్వకుండా మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకి చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. త్వరగా అయ్యే ప్రాసెస్ని మనంతటా మనమే చాలా లెంతీగా చేసేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఈ పద్ధతులన్నీ పాటించాలి. థ్యాంక్ యూ.